అందరికీ నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇది రథసప్తమి రోజు వ్లాగ్ అండి. బాబు స్కూల్కి వెళ్తే కానీ నాకు పూజ చేసుకోవడం కుదరదు కాబట్టి ముందు బాబుని స్కూల్కి రెడీ చేసి పంపించేశాను టైంకి. ఈరోజు మా హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉన్నారు. తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను స్నానం చేసి వచ్చి ముందు పొయ్యి మీద పొంగల్ కోసం అని చెప్పి రైస్ పెట్టాను. సో అది ఉడికేలోపుగా నేను ముగ్గు వేసుకుంటున్నాను. రథం ముగ్గు వేస్తున్నాను ఇక్కడ. సూర్యుడు ప్రయాణించే రథానికి ఒక చక్రమే అంటారు, ఏకచక్ర రథం మీద వెళ్తారంటారు. కానీ ముగ్గులో 2 చక్రాలు వేస్తారండి. ఎందుకో నాకు తెలీదు, బట్ నేను కూడా 2 వేసా. మధ్యలో నార్మల్గా అయితే సూర్యుని వేస్తారు, బట్ కింద కదా ఎవరైనా తొక్కేస్తారేమో అని చెప్పి నేను జస్ట్ ఫ్లవర్లా వేసా అనమాట. ఇంతకీ రథం ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. రథసప్తమి ఎందుకు చేసుకుంటారు అంటే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వస్తాడు. సో అందుకుగాను రథసప్తమి చేసుకుంటారు అంటారండి. బట్ అలా కాదు, దక్షిణాయనం ముగించుకొని సూర్యుడు ఉత్తరాయణం నుంచి మళ్ళీ ప్రయాణం మొదలు పెడతారనమాట. అంటే మాఘమాసంలో వచ్చే సప్తమి రోజు నుంచి ఆయన మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రయాణం మొదలు పెడతారు. దక్షిణాయనంతో ఆయన ప్రయాణం ముగుస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఉత్తరాయణం నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో అందుకుగాను అది ఆయన జయంతిగా అందరూ భావిస్తారు. నిజానికి ఉత్తరాయణం సంక్రాంతితోనే వస్తుంది అని అంటారు, బట్ సూర్యుడు ప్రయాణించేదే దిశగా చూస్తారు కాబట్టి సో సప్తమి రోజున ఆయన మొదలు పెడతారు కాబట్టి అప్పటి నుంచే ఉత్తరాయణం మొదలవుతుంది అని పూర్వీకుల నమ్మకం అన్నమాట. సో సూర్యుడు ఈ ఉత్తరాయణానికి తన ఏకచక్ర రథం మీద 7 గుర్రాలతో ప్రయాణిస్తూ ఉంటాడంట. ఈ 7 గుర్రాలు 7 వారాలకి సంకేతాలంట. ఈ ప్రయాణంలో తనకేంటంటే ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి రావటానికి 12 నెలలు సంవత్సరం పడుతుందంట. ఈ 12 నెలలు 12 రాసుల మీదుగా ఆయన ప్రయాణిస్తాడంట. మనందరికీ తెలిసిన సూర్యుడు ఒక్కడే అయినప్పటికీ ఇంకా 11 మంది సూర్యులు ఉన్నారని అంటుంటారు. బట్ అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. నేను అనుకోవడం ఏంటంటే ఒక్కో నెలలో ఒక్కో రాశి మీద ప్రయాణిస్తూ ఉంటారు కదా, అప్పుడు ఒక్కొక్క పేరుతో ఆయన సంచరిస్తూ ఉంటారు రథం మీద. సో ఆ విధంగా ఆయనకి ఒక్కొక్క పేరు ఇంకో 11 పేర్లు వచ్చాయి కాబట్టి 11 మంది సూర్యులు ఉన్నారేమో అనుకుంటున్నారేమో నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మాఘమాసంలో అర్ఘ అనే పేరుతో ఆయన సంచరిస్తుంటారంట. అంటే సూర్యుడిని అర్ఘుడు అని కూడా అంటారు కదా. సో ఆ పేరు మీదుగా ఆయన ఈ మాసంలో సంచరిస్తారంట. నెక్స్ట్ ఇంకొక మాసంలో ఇంకొక పేరుతో, ఇలా ఏమో అని నా ఉద్దేశం. 12 నెలలకి 12 మంది సూర్యులు ఉంటారంటారు. బట్ ఎక్కడి వరకు ఇది నిజం అనేది మనకైతే తెలియదులేండి. బట్ మనమైతే ఒకటే సూర్యుడిగా పూజిస్తాం కాబట్టి అలానే కంటిన్యూ చేస్తాము. ఈ పూజని ఆచరించే వాళ్ళైతే ఆరు బయట చేస్తారండి. అంటే సూర్యకిరణాలు పడే చోట పూజ చేయాలంట. చిన్నప్పుడైతే చక్కగా మా అమ్మ మా వాకిట్లో పెద్ద పీట వేసి దాని మీద పూజ చేసేది. అంటే ఆవు పిడకల మీద పరమాన్నం చేసి అది నైవేద్యంగా పెట్టి ఇతన్ని పూజించాలంట. ఏమంటారు అవి, రేగుపళ్ళు, చెరుకు అవి కూడా నైవేద్యంగా పెడతారు. చాలా బాగుండేదండి అప్పుడు. ఇప్పుడు అంత ఫెసిలిటీస్ అలాంటివి ఏమీ ఇప్పుడు లేవు కాబట్టి నేను చాలా సింపుల్గా ఊరికే దీపారాధన చేసుకున్నా పరవన్నం పెట్టి. నేను బయటికి వెళ్ళి పూజ చేయాలంటే టెర్రస్ ఎక్కాలండి. అపార్ట్మెంట్స్లో అంత వెలుతురు రాదు. సూర్యుడు మనకు వచ్చే దారిలో మాకు గోడ ఉంది. సో వెలుతురు ఉండదు కాబట్టి బయట చేయడానికి మాకు కుదరదు. అందుకనే కొంచెం సింపుల్గా ఇంట్లోనే చేసేసుకొని ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను. అయితే ఈరోజు మంచి రోజు అని చెప్పి ఇది మిక్సీ కొన్నారండి. దీన్ని ఏమంటారు, బుల్లెట్ జార్స్ ఏమని అంటారు. ఇది ఎప్పుడు కొన్నామో చెప్తాను నేను. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అమెజాన్ బిగ్ బిలియన్ డేస్ ఏవో వచ్చినాయి కదండి, ఆఫర్స్ అన్నీ వచ్చాయంట దసరా ఆ టైంలో అనమాట.
ఆ టైంలో ఇది తీసుకున్నారు మా హస్బెండ్. ఎందుకంటే అప్పుడు సెప్టెంబర్‌లో నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ పెట్టాను కదా! సో, ఆ టైంలోని బాబుకి నాకు కొద్దిగా మేము సిక్ అయ్యాము. అంటే ఫీవర్ అది వస్తే బ్లడ్ టెస్ట్ అవి చేయించుకున్నప్పుడు నాకు హిమోగ్లోబిన్ క్వాంటిటీ చాలా తక్కువగా ఉందనమాట. 7 అలా ఉంటేనేమో జ్యూసెస్ అవి తాగాలని చెప్పి డాక్టర్ చెప్తే, మా హస్బెండ్ ఇప్పుడు మేమున్న మిక్సీకి ఇలా జ్యూస్ జార్స్ పెట్టుకునే అంత ఇది లేదు. ఒకవేళ నేను జ్యూస్ చేసినా కూడా అది స్పిల్ అయిపోతా ఉంటది బయటికి. అది ఓన్లీ పచ్చళ్ళు, పప్పులు అవి చేసుకోవడానికే పనికొస్తది గానీ, ఇలా జ్యూసెస్ అవి చేసుకోవడానికి పనిచేయదు. అప్పుడేమో చాలా ఉత్సాహంతో జ్యూస్ తాగేయాలి అలా అయినా అని చెప్పి ఇది కొనమంటే తీసుకున్నారు. ఆఫర్‌లో వచ్చిందిలెండి. తీసుకున్నాం అప్పుడు. అప్పటిది ఇప్పటి వరకు ఓపెన్ చేయలేకపోయాము. నేను తర్వాత బెంగుళూరు వచ్చేసాను. ఇప్పుడు ఫిబ్రవరి వచ్చేసింది గానీ, చేయటానికే కుదరలేదు. ఫస్ట్‌లో మా హస్బెండ్ అదే అంటున్నారనమాట. ఎప్పటి మిక్సీ ఎప్పటికి తీసి వాడుతున్నావు తల్లి అని. దానికే సమాధానం చెప్తున్నా ఆయనకి. ఇప్పటికైనా కుదిరింది సంతోషం అని. జార్స్ అయితే బాగున్నాయండి. ఒకటి పిండి, చట్నీ అలాంటివి ఏవైనా చేసుకోవచ్చు. రెండోదేమో స్మూతీస్ కోసం ఇచ్చారు. ఇప్పుడు ఈ చిన్నది ఉంది కదా! అది స్మూతీస్ ఏమైనా చేసుకోవాలంటే అందులో చేసుకోవచ్చు. బ్లేడ్స్ కూడా దానికి తగ్గట్టుగే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇదేమో పిండి గానీ, చట్నీ గానీ అలాంటివి చేసుకునేటప్పుడు అది. సెకండ్‌ది వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నదేమో ఏమంటారు వాటిని, పొడులుంటాయి కదా! గరం మసాలా గానీ, జీరా ధనియాల పొడి ఇలాంటివి ఏమైనా పొడులు చేసుకోవడానికి అది పనికొస్తది. ఇదేమో స్మూతీస్ అలాంటివి చేసుకోవటానికి ఇది పనికొస్తుందంట. మాన్యువల్‌లో అయితే అదే మెన్షన్ చేశారు. 2 గ్లాస్ టైప్ ఉన్నాయన్నమాట జార్సు. అవి డైరెక్ట్‌గా మిక్సీ చేసుకోవచ్చు. లేదంటే తీసి చక్కగా మూత పెట్టుకోవడానికి ఇచ్చారు. లేదా టంప్లర్ లాగా మూత పెట్టడానికి 2 ఆప్షన్స్ ఇచ్చారు. బాగున్నాయి. నాకు ఇది అరౌండ్ 2000 అలా వచ్చింది. ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. నెక్స్ట్ మనం ఏదైనా కొత్తది ఓపెన్ చేస్తే దానికి బొట్లు పెట్టడం అలవాటు కదా! సో, నేను అదే కొంచెం గంధం బొట్లు అవి పెట్టి స్టార్ట్ చేద్దాము. ఏదైనా జ్యూస్ చేసుకొని తాగుదామని చెప్పి తీస్తున్నాను అనమాట. ఇదేంటంటే కిందకి ప్రెస్ చేసి పట్టుకుంటే అదే గ్రైండ్ అయిపోద్ది. లేదా ఆన్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. అలా కూడా ఉందన్నమాట ఆప్షను. 2 టైప్స్‌లో యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో, ఆ రోజైతే ఫ్రూట్స్ ఏమీ లేవు ఇంట్లో. సో, బీట్రూట్ అయినా చేద్దామని చెప్పి బీట్రూట్ జ్యూస్ కోసం చేస్తున్నా. కొంచెం బాదం ఉంటే అవి కూడా వేసుకొని, కొద్దిగా పాలు మిగిలినయి పరమాన్నం చేసినయి అవి కూడా వేసేసుకొని, స్వీట్‌నెస్ కోసమని డేట్స్ వేసుకుంటున్నాను. షుగరు అవి ఏమీ వేసుకోక్కర్లేదు, బాగానే ఉంటది. బట్ నేను కొంచెం క్రీమీగా వస్తుందని అవి కూడా వేసుకున్నాను అనమాట. ఇది తీసుకున్నాం గానీ నాకు డౌట్ అనమాట. ఇది అసలు స్టేబుల్‌గా నించుంటుందా లేదా? అవేమో చాలా సన్నగా ఉన్నాయి, పడిపోతదేమో కిందకేమో అని డౌట్‌తో చూస్తున్నాను. లోపల కూడా దాని ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా వాడాలనేది ఇచ్చారు. నాకు ఇది పెట్టడానికి కూడా భయమేస్తుంది. ఎక్కడ ఇలా డౌన్ అవ్వగానే ఎక్కడ తిరిగేస్తదేమో, పైకి కొట్టేస్తదేమో అని భయపడుతున్నాను. దీన్ని రివర్స్‌లో ప్లేస్ చేయాలన్నమాట. బావుంది. సో, దానివల్ల ఏంటంటే చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది. బావుంది. అంత పెద్ద సౌండ్ కూడా లేదు. బాబు భయపడతాడేమో అని నేను వెనక్కి తిరిగి చూస్తున్నాను. అప్పటికే స్కూల్ నుంచి వచ్చేసాడులెండి బాబు. సో, నెక్స్ట్ కొంచెం వాటర్ పోసుకొని కూడా మళ్ళీ గ్రైండ్ చేశాను. ఈసారి చెయ్యి వదిలేద్దాము ఉంటుందా లేదా అని చెప్పి చూసా. అదే మన పాత మిక్సీలకైతే పైన చెయ్యి పెట్టి పట్టుకోవాల్సిందే, ఎక్కడ స్పిల్ అయిపోతుందని. బట్ ఇది అలా కాదండి, వదిలేసినా పర్లేదు, చక్కగా స్టేబుల్‌గా నించుందనమాట. బట్ ఏంటంటే సైజు చిన్నది. ఎక్కువగా చేసుకోవాలంటే కుదరదు. ఎక్కువ మందికి కావాలి అంటే ఒక 2, 3 సార్లు వేసుకోవాల్సొస్తది. ఇప్పుడు నా ఒక్కదానికే కాబట్టి దీని నిండా చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసి తీస్తే కొంచెం జ్యూసే వస్తది. డైరెక్ట్‌గా ఇలా తాగేయొచ్చు. చాలా స్మూత్‌గా ఉంది. బట్ పడని వాళ్ళకి మాత్రం కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అందుకే నేను వడగట్టి తీసుకుంటున్నాను. వాటర్ కూడా ఎక్కువ పోయలేదు కాబట్టి ఆ పాల వరకు ఎన్నున్నాయో అంత జ్యూసే వచ్చింది. దెన్ మళ్ళీ అదే కడిగి అందులోనే తాగేద్దాం, వేరే గ్లాస్ ఎందుకని అందులోనే పోసాను. స్కూల్‌కి, కాలేజీలకి వెళ్ళే వాళ్ళైతే చక్కగా ఈ క్యాప్ పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలంటే ఇలా మూత పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. జ్యూస్ కూడా చాలా స్మూత్‌గా వచ్చిందండి. అంటే ఎక్కడైనా చిన్న చిన్న పలుకుల్లా అలాంటివి ఉండిపోతాయి కదా! అదేమీ లేదు.
చాలా స్మూత్‌గా వచ్చిందనమాట. లైక్ స్మూతీలాగే అనిపించింది నాకు. ఎక్కువగా వాటర్ పోయలేదు కాబట్టి. వాటర్ పోసినా వేస్టేనండి. ఉత్త నీళ్ళు తాగినట్టే ఉంటది. నేనేమో ఈ బీట్రూట్ జ్యూస్‌లన్నీ సమ్మర్‌లో స్టార్ట్ చేశా చూడండి ఎలా ఉంటదో. పడని వాళ్ళు మాత్రము ఒకరోజు అలా గ్యాప్ ఇచ్చి తాగండి. రోజు అయితే తాగలేము. తాగితే కొంతమందికి వేడి చేస్తది. ముందు టెస్ట్ చేయండి. రోజు తాగితే ఎలా ఉంది? ఒకరోజు గ్యాప్ ఇచ్చి తాగితే ఎలా ఉందో చూసుకొని మీ బాడీకి తగ్గట్టుగా మీరు దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. జ్యూసెస్‌కి వాటికైతే చాలా బావుంటుంది. అంటే ఫ్రూట్ జ్యూస్‌లు అయి ఉంటాయి కదా! దానికైతే ఈ మిక్సీ చాలా బావుంది. నేను అప్పటి వరకు ఏం తినలేదు కాబట్టి జ్యూస్‌తోనే సరిపెట్టేసాను. జ్యూస్ కూడా చాలా హెవీగా ఉంటదండి. తర్వాత ఏమి తినలేము. అదయిన తర్వాత నాకు ఒక జారే చాలు కాబట్టి అదొక్కటే ఉంచుకొని మిగిలినవన్నీ లోపల పెట్టేస్తున్నాను. ఏదైనా కవర్లు, బాక్సులు చాలా ఇంపార్టెంట్ అండి. అవి మాత్రం తప్పదు. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.